పెద్ద హీరోల సినిమాలకు బజ్ తెచ్చే విషయంలో పాటలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దర్శకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కేవలం ఒక్క సాంగ్తో ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిన్న చిత్రాలు బోలెడు. అలాంటిది మ్యూజిక్ టేస్ట్ మెండుగా ఉండే వెంకటేష్ మూవీ అంటే వేరే చెప్పాలా? అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం తొలి ఆడియో సింగిల్ రిలీజ్ అయింది. మొదటిసారి వెంకీకి భీమ్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తొలిసారి జంట కడుతున్నారు. టైటిల్కు తగ్గట్టే పండక్కు థియేటర్లకు తెస్తున్నారు. ఈ పాటకు ప్రధాన ఆకర్షణ రమణ గోగుల గాత్రం. ఒకప్పుడు సంగీత దర్శకుడిగా తమ్ముడు, బద్రి, యువరాజు లాంటి ఆల్బమ్స్తో ఊపేసిన ఇతనిలో మంచి విలక్షణ గాయకుడు ఉన్నాడు. అధిక శాతం పాటలు ఆయనే పాడుకునేవారు. తర్వాత కొన్ని ఫ్లాప్ల తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రేమంటే ఇదేరాతో ఎవరైతే తనకు తొలి అవకాశం ఇచ్చారో ఇప్పుడు అదే వెంకటేష్ సినిమాకు సింగర్గా కంబ్యాక్ ఇవ్వడం విశేషం. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యంలో మొగుడు పెళ్లాల మధ్య చిలిపి శృంగారాన్ని సరదాగా వర్ణించిన తీరు, స్మూత్ మెలోడీగా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉన్నాయి. వినగానే బాగుందనిపించేలా చేయడంలో భీమ్ సిసిరోలియో సక్సెస్ అయ్యాడు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్లతో పోటీ పడుతున్న సంక్రాంతికి వస్తున్నాంలో అనిల్ రావిపూడి వినోదానికి పెద్ద పీట వేశారన్న టాక్ ఇప్పటికే ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నప్పటికీ ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ట్రీట్మెంట్ ఉంటుందని వినికిడి. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జోడీ సింపుల్ స్టెప్పులతో అలరించేలా ఉంది. గత సంక్రాంతికి సైంధవ్తో సీరియస్ జోనర్ ట్రై చేసి షాక్ తిన్న వెంకటేష్ ఈసారి తన బలమైన ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు. F2, F3 ఇచ్చిన అనిల్ రావిపూడి తోడైతే చెప్పేదేముంది.